ఏది ఏమైనా గృహిణిగా ఉన్న ఇంట్లో ఉండే ఆడవాళ్ళని రాజకీయాల్లో మాత్రం తీసుకొచ్చి అనరాని మాటలు అనకూడదండి. ఏ మహిళ అవని, అది రేపు భారతిరెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు. రాజకీయాల్లో స్వేచ్ఛగా తిరిగే ఆడవాళ్ళని కూడా చాలా తప్పుడు మాట్లాడతారు. అది కూడా తప్పే. ఎందుకంటే ప్రజాసేవ కోసం వచ్చే ఆడవాళ్ళు ప్రజాసేవ నిమిత్తమే ఉంటారు. ఇక గృహిణులుగా తండ్రి సీఎం చేశారు, భర్త 14 సంవత్సరాలు సీఎం చేశారు. ఆవిడ ఏ రోజు గుమ్మం దగ్గరికి కూడా రాలేదండి. మేము ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కానీ ఆవిడ ఏ రోజు కనిపించలేదు మాకు. అలాంటి ఆవిడ్ని అలాంటి మాట్లాడడం మాకు కూడా ఒక విధమైన భయం వేసిందండి. అంటే ఇలాగే మాట్లాడతారా అని చాలా భయం వేసిందండి. అప్పుడు మాత్రం అంత తప్పుడు మాటలు ఎలా వస్తాయండి? నాని ఉన్నాడు, తప్పు కదండి. తర్వాత నువ్వు కాలుకు మొక్కుతాము, అది కూడా పేపర్లో వచ్చింది, క్షమించు, ఇవన్నీ. అంటే నువ్వు ఒకసారి అనేసిన తర్వాత ఆ మాటను తీసుకోవడం చాలా కష్టం అండి. సో ఒక మహిళగా నేను ఆ విషయంలో చాలా బాధపడ్డాను. ఓకే. ఇక రోజా కూడా రకరకాల ఎవరైనా సరే, మీకేం చెప్పాను, ఎవరైనా సరే అది మనం అలా అంటే ఒక మహిళ కూడా అలా మాట్లాడడం అనేది ఆవిడ సంస్కారం ఉండాలి సార్. ఎవరికైనా ముందు సంస్కారం ఉండాలి. నువ్వు ఒక మహిళవి, నువ్వు మాలాగే ఉన్న మహిళవి, నువ్వెలా అంటావు? నీకెవరు అంటే నువ్వు వాళ్ళు నరికేస్తాను, కొట్టేస్తాను, పొడిసిస్తాను అంటావే. మరి ఇంట్లో నుంచే పైకి రాని ఒక మహిళ మీద నువ్వు మాట్లాడడం అనేది చాలా నేరం కదండి. సరే, మరి లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన ఒక మంచి నాయకుడయ్యే అవకాశం ఉందని చాలా మంచి నాయకుడు అవుతాడండి. అబ్బాయి చాలా అన్నారు, ఆయన్ని ఎందుకు పనికిరాడు అన్నారు, పండిత పుత్ర పరమసుంఠ అన్నారు. అనుకోని అండి సార్, నేను మొదట ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు స్టేజ్ మీద మాట్లాడమంటే చెయ్యి ఇలా వణికేదండి. ఎందుకంటే నాకు అప్పుడు దాకా తెలీదు. ఇంట్లో ఉండి వంట చేసుకొని వచ్చే వాళ్ళకి పెట్టుకొని భోజనాలు పెట్టుకోవడం, అదే అందులోనే ఉన్నాను. హఠాత్తుగా నేను ఎమ్మెల్యే అయినప్పటికీ నాకు భయం వేసి ఇలా వణికేదండి. అబ్బాయి హార్వర్డ్లో, మన స్టాన్ఫర్డ్లో యూనివర్సిటీ, చిన్నప్పటి నుంచి మంచి ఇంగ్లీష్ మీడియంలో చదివాడు. అబ్బాయికి ఒకసారి తెలుగు మాట్లాడమనేటప్పటికి కొంత తడబాటు వస్తుంది చిన్నతనం మీద. దాన్ని ఈరోజు సరిదిద్దుకున్నాడు. సరిదిద్దుకోవడం అంటే మామూలుగా కాదు. ఏది మాట్లాడినా అద్భుతంగా మాట్లాడగల స్థాయికి ఎదిగాడు. ఎవరైతే ఆ పప్పు ముద్ద అన్నారో వాళ్ళకి మాత్రం నమస్కారం పెట్టాలి. ఎందుకంటే థ్యాంక్స్ కూడా చెప్పాలి. వాళ్ళ వల్లనే ఈరోజు సాన పట్టిన వజ్రంగా తయారయ్యాడు. అంతే. ఓకే. సో ముఖ్యమంత్రి గారు కూడా ఆయన చాలాసార్లు తెలుగు ఆయన కూడా చక్కగా మాట్లాడలేరు. సరే, అది అందరి మీడియాలో కూడా ఇదవుతుంది, వైరల్ అవుతుంది. కానీ ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు ఏ సభలో మాట్లాడినా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, TV5ని, అదేవిధంగా ఈనాడుని, ఈ ఆంధ్రజ్యోతిని, 5 మనం కొట్టగలగాలి. ఇయే మనకి ప్రధాన చతుష్టయమే ఏదో ఒక వర్డ్ వాడుతూ ఉంటారు ఆయన, అవునా? సో మరి ఏంటి మరి అంటే పవన్ కళ్యాణ్ యొక్క రాక అంటే టీడీపీకి బలం లేకనే పవన్ కళ్యాణ్ని పొత్తులో పెట్టుకున్నారనేది వాళ్ళు బాగా మాట్లాడుతున్నటువంటి విషయం. అందుకనే యుద్ధానికి సిద్ధం అనేది కూడా వాళ్ళు స్లోగన్స్ ఇచ్చుకున్నారు, హోర్డింగ్లు పెట్టుకున్నారు, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ బలం లేకుండా టీడీపీ కష్టమా, గెలవలేదా? మీకు ఒక విషయం చెప్తాను సార్. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వగానే ఫస్ట్ ఫోను లోకేష్ బాబుకి చేశారండి. ఏంటి ఇలా జరిగింది మీ నాన్నగారికి అని. నెక్స్ట్ ఆయనతో కలవడానికి వచ్చారండి జైలుకి. వచ్చిన రోజు ఆయన్ని చూసి ఆయన వ్యక్తిగతంగా చాలా బాధపడి పైకి రాగానే నేను టీడీపీతో కలిసి పనిచేస్తాను, నేను జగన్మోహన్ రెడ్డిని దించడమే కార్యక్రమంగా పెట్టుకుంటాను అని ఎవరిని సంప్రదించకుండా ఒక మానవతావాదిగా అతను మొట్టమొదటిగా స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆయన్ని మేము కలుపుకొని వెళ్ళాలండి, వెళ్తే మాకు బలం వస్తుంది. అది కూడా నిజం అవ్వచ్చు, బలం కూడా వస్తుంది. ముఖ్యంగా మీ నియోజకవర్గంలో
జనసేనకి మంచి సపోర్ట్ ఉందిగా, అంటే ఓట్ల పర్సంటేజ్ బాగానే ఉన్నట్టుందా ఇక్కడ జనసేనకి? 7,000 ఉంది చెప్పాను కదా. అదే అది అది ఓకే, కానీ ఇప్పుడు ఎలా ఉంది ఆ పరిస్థితి? ఇప్పుడు మరి ఎలా ఉందో నాకు తెలియదండి. సో మొత్తానికైతే ఈసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సరే మీ అసమ్మతి వర్గం నుంచి కావచ్చు, మీ పార్టీలో ఉన్నటువంటి లోకల నుంచి కావచ్చు, మొత్తానికైతే మీరు బయటపడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా చూస్తే మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే మీరు చేస్తే కార్యక్రమాలు కూడా ఏంటనేది ముందు రోడ్లు అనేది కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తున్నారు. ఒకవేళ లేకపోయినా కూడా రాకపోయినా కూడా సపోర్ట్ చేస్తామని అంటున్నారు. సో మరి ఇక్కడ ఉన్నటువంటి అంగబలం అర్ధబలం అన్నీ కూడా కలుపుకొని మీ మీద దండయాత్ర చేయడానికి వాళ్ళు రెడీగా సిద్ధంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు. సో మరి ఒక మహిళగా మీ భర్త గారు సపోర్ట్ తీసుకుని ఒకవేళ మీకు సీట్ వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? నా బలం అంతా కూడా నా భర్తేనండి. ఎందుకంటే నిజాయితీగా 4 సార్లు ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసిన నేపథ్యం అయిందండి. ఎక్కడికి వెళ్ళినా 14లో ఏ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా అప్పుల సున్నాన్ గారు భార్య వచ్చారో ఆవిడ ఏ పని మీద వచ్చారో చెయ్యండి అని చెప్పేవారండి. నేను ఏ రోజు కూడా మినిస్టర్ల దగ్గరికి వెళ్ళలేదండి. నేను ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్లతోనే అప్పుడు వ్యవస్థ బాగుండేది. అప్పుడు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగానండి. కానీ మీరు ఎమ్మెల్యే అవ్వడానికి గల కారణం ఏంటి? అంటే భర్త గారు ఆల్రెడీ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మినిస్టర్గా కూడా ఉన్నారు. మీరెందుకు ఎమ్మెల్యే అయ్యే పరిస్థితులు వచ్చాయి? అసలు మిమ్మల్ని ఎందుకు నిలబెట్టారు? మహిళకి ఇవ్వాలని ఆయన. ఓకే ఓకే, మరి మీరు దానికి యాక్సెప్ట్ చేశారా? అప్పుడు ముందైతే చేయలేదండి. నేను నా కొడుకులు 2 ఆయన అందరూ కలిపి ఇచ్చింది ఎందుకమ్మా మానేయాలి అని చెప్తే అప్పుడు పోగొట్టాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే మీకున్నటువంటి ఈ పరిస్థితుల్ని, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నింటిలో కూడా జాగ్రత్తగా అందరినీ సమన్వయపరుచుకుంటూ ఎక్స్పాన్షన్ మీ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి వర్గాన్ని కూడా మీ వైపు తిప్పుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఏటీవీ కోరుకుంటుంది. సో చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఎందుకంటే రానున్న ఎలక్షన్స్ కొంచెం టఫే, ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ గట్టిగా ఉంది. సో వాళ్ళు యుక్తులు కుయుక్తులు అన్నీ కూడా మీ మీద ప్రయోగిస్తారు. మీరు కూడా అంతే వ్యూహాలతో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో అదండి పరిస్థితి. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం చాలా రసవత్రంగా రంజుగా సాగుతూ ఉంది. సో ఒకవైపు బలమైనటువంటి వైసీపీ తన ప్రతివ్యూహాలతో ముందుకెళ్తుంటే అసమ్మతి వర్గంతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో ఏదేమైనా కూడా ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే లక్ష్మీదేవి గారు ఉన్నారో అధిష్టానం మేరకు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని ఫాలో అవ్వడమే నా ధర్మం. ఎందుకంటే మేము పార్టీ ఇంతవరకు 85 నుంచి కూడా ఇప్పటివరకు పార్టీ మారలేదు, పార్టీకి కట్టుబడే పనిచేసాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏ విధంగా ముందుకెళ్ళమంటే ఆ విధంగా వెళ్తాం. టికెట్ ఇస్తే గెలిచే ప్రయత్నం చేస్తాం, ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా పార్టీకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఆవిడ చెప్పడం జరుగుతూ ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఓవర్ టు స్టూడియో.